నాకు వ్యాపారాలు లేవు, విలాసవంతమైన జీవితం గడపాలని ఆశ లేదు. ఓ మాజీ మంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. గత ప్రభుత్వ హయాంలో నాకు చేదు అనుభవం మిగిలిన నియోజకవర్గంలో నేను చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు నేనిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసమే తిరిగి ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే నిలబడతారని ఆయన అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించలేని పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుని తిరిగి కూటమి ప్రభుత్వం హయాంలోనైనా అభివృద్ధి ఖచ్చితంగా చేస్తానని ప్రజలు తిరిగి నన్ను ఆశీర్వదించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని లూటీ చేసిన లెక్కలన్నీ తేలాలని, నియోజకవర్గంలో సహజ వనరులను లూటీ చేసిన పాపాన్ని మూటగట్టుకున్న ప్రతి ఒక్కరి లెక్కలు తేలుతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గారి అండదండలు, ఆయన ఆశీస్సులు, ఆయన ప్రోత్సాహంతోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అభివృద్ధిలో సత్యవేడు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలపడమే నా లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎండీ గారు అన్నాడు ముఖ్యమంత్రి, మన ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు కల్పించమని, మన ప్రాంతం వాళ్ళకి అక్కడుండి గ్రామాల్లో ఉండే వ్యవసాయ భూములందరికీ కూడా సహకారం అందించమని ముఖ్యమంత్రి గారు చెప్తే తప్పకుండా అది చేయమని చెప్పి ఆ రోజు అందరి సమక్షంలో ఎండీ గారు చెప్పారు. ఇది ఎవరి కోసం? గతంలో 5 ఏళ్ళు శాసనసభ ఉన్నా అవి కూడా చెప్పాను నేను ముఖ్యమంత్రికి. అంత తమిళనాడులో హెచ్ఆర్ ఉండాలి సార్, హెచ్ఆర్లో తమిళనాడు ఉంటే వాళ్ళు బంధువులు తీసుకొచ్చి పెట్టుకుంటారు, అలా ఉండకూడదు. మన ప్రాంతంలో ఫ్యాక్టరీ ఉంది, మన ప్రాంతంలో ఉండే వాళ్ళకి సహాయం చేయాలని చెప్తే ఇమ్మీడియట్గా ఎండీ గారు చెప్పారు. మనం ఒక 10 మంది సేవ చేయాలని చెప్పడంతో మన దగ్గర ఫ్యాక్టరీ ఉన్నది, మన వాళ్ళకి రోడ్డు వేస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, అన్ని కనెక్ట్ చేస్తున్నాం మన ప్రభుత్వ తరఫున. ఎందుకు వచ్చాడు మా ముఖ్యమంత్రి? 2 నెలల కాల ఏదైతే ఉద్దేశంతో ప్రజలకు చేశాడో విద్యార్థులకి ఇక్కడే కాదు రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ఉద్యోగులు కల్పించాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా వివిధ సంస్థలు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉపాధి కల్పించడం కోసమే మాయనీడానికి వచ్చాడు. రావడం 2 గంటల సేపు డిస్కస్ చేసి అన్ని రకాలుగా ఇంకా ఏమైనా కావాలో కూడా ఫ్యాక్టరీలు తీసుకురండి, ఎంత భూమి ఉంది, ఇంకా ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టవచ్చు, ఎంతమంది సహాయం చేయవచ్చు అనేటువంటి ఆరా తీసి మొత్తం పరిశీలించి మన ప్రాంత వారసులంతా కూడా ఉద్యోగులు కల్పించమని, అలాగనే అభివృద్ధి కూడా చేయమని వారు ఆదేశించారు. కొన్ని సందర్భాల్లో కరోనా వచ్చినప్పుడు మన హాస్పిటల్ కూడా శ్రీసిటీ కానీ, అపోలో కానీ, ఈద కానీ రకరకాలుగా సహాయం చేశారు. ఇక్కడ హాస్పిటల్ కానీ, పాండూరు హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, ఇక్కడ మన జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ, ఇవన్నీ కూడా మనం అడిగింది ఏది కాకుండా సీరియస్ పనులు చేశారు. ఈ సందర్భం వాళ్ళు కూడా మన ప్రాంతానికి సంబంధించి శ్రీసిటీ కానీ ఇతర ప్రాంతాలకు ఏది వచ్చినా కూడా మీకు అందుబాటులో చేయడానికి తప్పకుండా సూచన చేస్తామని, అలాగనే ఒక బైపాస్ రోడే కాదు, మన కాలేజీ బిల్డింగ్ కూడా ఇచ్చాను నేను. గతంలో మంజూరైంది, నిలిచిపోయింది. అలాగనే ఈ ఎంఆర్ఓలు, ఈ ఆర్డీఓలు, కలెక్టర్ చెప్తారు కానీ సత్యోడు ఎంఆర్ ఆఫీస్ కానీ, నారాయణ ఎంఆర్ ఆఫీస్ కానీ, నాగలపురం ఎంఆర్ ఆఫీస్ దీన్ని కూడా ఇచ్చాను ముఖ్యమంత్రి దగ్గర. గతంలో ఇచ్చాను, 90 లక్షలు మంజూరైంది. టెండర్ అయ్యేటప్పుడు కొన్ని ఇబ్బందులు నిలిచిపోయాయి. ఒక్కొక్క ఎంఆర్ఎఫ్ 90 లక్షలు. ఇదే బైపాస్ రోడ్లు ఇచ్చాము, ఇదే రోడ్డు కూడా సైన్ చేశాము. టెండర్ అయింది, ఇవన్నీ కూడా టెండర్ అయింది. ఆడ గుంతలు ఉంటే సిఐ చెప్పి ఆ గుంతలంతా పూడ్చమన్నాం, ఇది కూడా టెండర్ అయింది. ఆ తడా రోడ్డు కూడా టెండర్ అయింది. 33 రోడ్లు టెండర్ అయింది, చేయలేదు, చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఇవన్నీ కూడా గతంలో ముఖ్యమంత్రి గారికి చెప్పాను, నేను దాచిపెట్టుకునేటువంటి కాదు. నా నియోజకవర్గంలో రోడ్లు కానీ ఇతరమైనటువంటి పనులు కానీ నిలిచిపోతే ప్రజలు మనల్ని అడుగుతారు, ఇబ్బంది పడతాము. మనం ప్రజా సేవ చేయడానికి వచ్చాం. మీ అందరూ ఆశీస్సుల దీవులతో ఒక శాసనసభ్యుడిగా కాకుండా నిరంతరం పోరాడుతున్న ప్రాణంత వరకు మీకు సేవకుడిగా వచ్చారు తప్ప ఎమ్మెల్యే రాలని విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. జీవితకాలం అంతా కూడా మీ ప్రతినిధిగా మీరు ఓటేసి నన్ను గెలిపించారు. మీకు సేవకుడికి వచ్చా, సేవ చేయడానికి వచ్చా అని చెప్పి ఈ సందర్భం అమలు చేసుకుంటూ, ఒక కళ్యాణ మండపం కాదు, ఈరోజు తొడా నుంచి కూడా పార్క్ తీసుకొచ్చాం. దానికి అన్ని రంగాలుగా తీర్చిదిద్ది ఈరోజు నిన్న కూడా తొడా దగ్గరికి పోయాము. అలాగే వర్ధేపల్లి మండలం ఉన్నటువంటి డ్రైనేజ్ విషయం కూడా చెప్పాను.